కృష్ణాడు ప్రేమ కథ. ఒకప్పుడు చిన్నపాటి గ్రామంలో కృష్ణ అనే యువకుడు ఉండేవాడు. అతను తల్లిదండ్రులకే కాక గ్రామానికి ఎంతో ప్రియమైనవాడు. కృష్ణ తెలివిగా ఉండేవాడు, కాని అతని హృదయం మరింత విశాలంగా ఉండేది. తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు సహాయం చేయడం అతని అలవాటు. ఒకరోజు వారి గ్రామానికి సమీపంలోని ఊరి పండుగ కోసం అతను వెళ్ళాడు. పండుగ అందంగా అలంకరించబడి అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా సొగసులొలకిస్తున్నారు. కృష్ణ అక్కడ కనిపించిన ప్రతి కొత్త వస్తువును ఆసక్తిగా గమనిస్తూ ఉండగా అతని కళ్ళ ముందు ఓ సున్నితమైన అందమైన యువతి కనిపించింది. ఆమె పేరు రాధ. ఆమె స్వరం వినసొంపుగా, వాగ్ధాటిగా ఉండేది. కృష్ణ ఆమెను చూసిన క్షణం నుంచే తన మనసు ఆమెకే ఆకర్షితమైంది. పండుగ ముగిసిన తర్వాత కృష్ణ తన స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ తన మనసు మాత్రం రాధ దగ్గరే ఉండిపోయింది. అప్పటినుంచి పండుగ జరుగుతున్న ఊరికి అతను తరచుగా వెళ్లడం మొదలుపెట్టాడు, రాధను మరలా చూడాలని. రాధ కూడా కృష్ణను గమనించింది, కాని ఆమెకు తెలియని భావన అతనిపై కలిగింది. ఒకరోజు కృష్ణ తన ధైర్యాన్ని కూడగట్టి రాధ దగ్గరికి వెళ్ళాడు. ఆమెకు తన మనసులోని మాట చెప్పడానికి ప్రయత్నించాడు, కాని ఆమె స్వరం వినగానే తన మాటలు ఆగిపోయాయి. అది ప్రేమకు అద్భుతమైన ప్రారంభం. కొద్ది రోజుల్లోనే రాధ కూడా కృష్ణపై తన ప్రేమను వ్యక్తం చేసింది. వారు ఇద్దరూ తమ కుటుంబాలకు తమ ప్రేమను చెప్పి వారి అనుమతి పొందారు. ఈ ప్రేమ కథ కేవలం వారి ప్రేమకు మాత్రమే పరిమితం కాలేదు, వారి గ్రామాల మధ్య స్నేహాన్ని కూడా మరింత బలపరిచింది. ముగింపు. కృష్ణ మరియు రాధ ప్రేమ కథ ప్రతి ఒక్కరికీ ప్రేరణగా మారింది. వారి ప్రేమ మాత్రమే కాదు, నమ్మకం, అర్థం మరియు ఇరువురి కుటుంబాల సహకారంతో వారు జీవితంలో అందమైన ప్రయాణాన్ని ప్రారంభించారు.